నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభం. భారీగా హాజరైన వైకాపా శ్రేణులు. వివేక హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరపాలి. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్. వైసీపీకి ఓటేస్తే పిల్లల భవిష్యత్తును నాశనం చేసినట్లే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు విమర్శ. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవడంలో వాలంటీర్లు పాత్ర కీలకం. వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఉత్తర సమన్వయకర్త కెకే రాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రం పిల్లల భవిష్యత్తును నాశనం చేసినట్లేనని మాజీ ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మధార పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఇంకెప్పుడు మద్యపాన నిషేధం చేస్తారని ప్రశ్నించారు. అద్భుత పర్యాటక ప్రాంతంగా ఉన్న రుషికొండను బోడిగుండు చేశారని దుయ్యబట్టారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. జనసేన, భాజపా, తెదేపా పొత్తును ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అయితే పొత్తులను అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వయోశ్రీ యోజన కార్యక్రమంతో 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు మేలు జరుగుతుందన్నారు. ఈ నెల 3న కైలాసపురం డిఎల్బి మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధుల గురించి మాట్లాడటానికి మాకు అధికారం లేదు. మా కేంద్ర నాయకత్వమే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఈ ప్రచారానికి నేను జనవరి 22 నాడు ఉంది. అట్లాగే వెస్ట్లో కూడా 4వ తారీఖు వచ్చే 5వ తారీఖున ఉంది వెస్ట్లో. తర్వాత మరి మంగళపాలెంలో 6వ తారీఖున ఉంది. ఈ విధంగా ఎస్కోట్లో 7వ తారీఖున కూడా చేపట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వారు జీవీఎల్ గారి ఆఫీస్కైనా సంప్రదించవచ్చు, లేకపోతే మా ఆఫీస్కైనా సంప్రదించవచ్చు. మా యొక్క టార్గెట్ కనీసం ఒక 5,000 మందికి ఉచితంగా ఈ కావలసిన పరికరాలన్నీ కూడా ఇద్దామనే ఉద్దేశము. దీంట్లో రాజకీయం ఏం లేదు, దీంట్లో కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, రాజకీయ పార్టీలకి కూడా సంబంధం లేదు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే వారు అక్కడికి రావచ్చు. నేను ముఖ్యంగా ఆదివారం సెలెక్ట్ చేసుకోవడానికి కారణము, పెద్ద ఎత్తున ఇంట్లో వారు పెద్దవాళ్ళని తీసుకుని వచ్చేదానికి, ఇంట్లో ఉన్నవారికి సెలవు రోజు కాబట్టి తీసుకుని వచ్చేదానికి అవకాశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆదివారము సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాము, డిఎల్బి గ్రౌండ్స్, కైలాసపురం. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీపార్వతి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఎండాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు పెద్ద నీచుడు, పవన్ కళ్యాణ్ ఓ సైకో అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు, అర్హత పవన్ కు లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటూ ఆమె చంద్రబాబు పవన్లపై ధ్వజమెత్తారు. తాడేపల్లి సభ చూశాక ఇంత వర్స్ట్ సభను ఎన్నడూ చూడలేదని, పవన్ బాబు దిగజారే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ అసలు చదువుకున్నారా అని ప్రశ్నించారు. బాబు సమర్థుడు అయితే గత ఎన్నికల్లో ఎందుకు 23 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారని బాబును ప్రశ్నించారు. జన సైనికులకు ఉన్న పౌరుషం కూడా నీకు లేదా అని ఘాటుగా విమర్శించారు. తాడేపల్లి సభ చూశాక, ప్రతిపక్షాల సభ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సభ చూశాక ఇంత వరస్ట్ సభ ఎప్పుడు జన్మ అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు, అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందులో తొక్కేస్తాము, ఏం పాతాళాన్ని తొక్కేస్తాం. ఎందుకంటే ఏదో అంటారే, ఒట్టిగొడ్డు కరుపులు ఎక్కువ అని తెలుగులో సామెత ఉంది. ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఊరికి అరుస్తూ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా
ఎంత పిచ్చిగా మాట్లాడారంటే, నేను మొన్న సభలో జనాలు లేరు, పాడు లేరు, 5ంటికి క్లోజ్ అయిపోతుంది అనుకున్న సభను 6:30 దాకా పాపం వెయిట్ చేశారు అక్కడ కార్గోలో. అయినా సరే ఏదో అరకొర జనాలు వస్తే దాంతో మమ అనిపించారు. కానీ వాళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తే ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని, అసలు మీరు చదువుకున్నారా? కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? అదేమంటే కాపు సోదరులు ఎందుకు ఇస్తూ ఉన్నాడు, మనం భోజనాలు పెట్టలేము, మనం మంచినీళ్ళు ఇవ్వలేము, అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము, ఎన్ని ఇస్తే అన్నీ తీసుకోవాలి. రాజకీయ పరిజ్ఞానం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర విచారణ జరిపించాలని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే విషయాన్ని వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రస్తావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానించాల్సి వస్తుందన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దని సొంత చెల్లె చెప్పడం ప్రజలు గమనించాలని కోరారు. వివేకానందరెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు 1 నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామాలాగా మళ్ళీ అధికారంకు రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా నగరంలో హలీం సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతి పార్క్ వద్ద లజీజ్ పిస్తా హలీం సెంటర్ను మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ రుచి అందించగలిగే లజీజ్ హలీం పిస్తా పాయింట్ను తొలిసారిగా విశాఖలో ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, బీసెటి వసంతలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకుడు పీతల వాసు, అలుపున కనకారెడ్డి, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఇక్కడ బాషా గారు హలీం పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు, అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఇక్కడ ముస్లిం సోదరులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయము. ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం, దానికి సంబంధించి ముందుగానే ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయము. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హలీం పాయింట్ అన్నది విశాఖపట్నంలో ఒక ఫేమస్. ఇప్పటికే 3 సార్లు నాతో ఓపెన్ చేయించారు బాషా గారు. ఈరోజు అందరి సమక్షంలో ఓపెన్ చేయడము చాలా సంతోషం. ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ రంజాన్ మాసం వాళ్ళ ఇంట్లో చాలా సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరస్వతి పార్క్ జంక్షన్ మన విశాఖపట్నంకి నంబర్ 1 బాషి అని దీని ప్రొపరేటరు. గత 10 సంవత్సరాలుగా మన విశాఖపట్నంకి అతి మంచి హలీం అందించే, ఆఫ్టర్ హైదరాబాద్ మళ్ళీ హలీం తినాలంటే కోడి కానీ, కోడిపుంజి కానీ, లేదనుకుంటే గొర్రెపోతు కానీ అవి మాట్లాడుతూ ఉంటాయి. మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఇయర్. నన్ను తింటే ఎక్కడే తినాలి.
దాన్ని తింటే ఇక్కడే తినాలని. అంత మంచి హలీము, అంత మంచి మటన్ హలీం వండుతారన్నమాట. సో నేను సంవత్సరం అంతా వండుతారు, అది గ్రేటెస్ట్. 365 days మనకి ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో మనకి మంచి రుచికరమైన ముస్లిమ్స్ వంటకాలు దొరుకుతాయి అన్నమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ హలీం పాయింట్ అన్నమాట. ఒక మంచి ఒకప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిష్ని చేయాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హలీం కావాలంటే తీసుకునేవాళ్ళం. దాన్ని ఈరోజు మన విశాఖపట్నంకి ఈరోజు మరి సుమారు రోజు 150 నుంచి 200 కేజీలు తయారు చేస్తున్నారంటే హలీం ప్రియులకి ఒక ప్రత్యేకమైన డిష్ ఇది. ఇరాన్ నుంచి ఈ వంటకం అనేది అది కొన్ని ప్రత్యేకమైన ఐటమ్స్ కూడా వీటిలోని 28-29 ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు, మంచి దానికి క్వాలిటీ అయిన వాటితోని గీ కానీ ఇతరత్ర వాటిని ఉపయోగించుకునే మీట్ కానీ అవన్నీ కూడాను చాలా వాటిని ఎంపిక చేసుకొని ప్రత్యేక తరహాలో తయారు చేసుకునే హలీంని ఒక పక్కనే పౌష్టికాహారం సమృద్ధిగా అన్నీ కూడా మేళవింపు చేసే ఉండే ఐటమ్గా దీన్ని తీసుకోవడంతో పాటు విశాఖ పార్లమెంట్ ప్రాంతం పిలకవానిపాలెంలో సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంటుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు అందరూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో కాలుష్య భూతం, కలుషిత జలాలు, రోడ్డు భద్రత, ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్స్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. పిల్లల పేరెంట్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. అన్ని తరగతి గదుల్లోనూ విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు ఉంచి ప్రజలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ సంభంగి రాధిక, కరెస్పాండెంట్ విశ్వేశ్వరరావు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫుడ్ అండ్ ఫేర్ ఫెస్ట్ కూడా మేము స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే ముఖ్యంగా క్రియేటివిటీని బయటకు తీసుకురావడం కోసం మేము దీన్ని చేస్తున్నాం. అంటే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సొసైటీ ప్రాబ్లమ్స్ని వాటిని క్రియేటివిటీగా వాళ్ళు పేరెంట్స్కి ఎలా దాన్ని చూపిస్తారు అనేది వాళ్ళ నుంచే మేము తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం. అలాగే ఫుడ్ ఫెస్ట్ అనేది కూడా అంటే ఇప్పుడు బిజినెస్ అండ్ కామర్స్ అనేది కూడా చాలా డెవలప్ అవుతున్న రంగం ఇది. సో దీంట్లో సేలింగ్ అనేది, కాస్ట్ పర్ ప్రైస్ అనేది వీళ్ళకి ఎలా తెలియాలి, దీన్ని ఎలా పెట్టుకుంటారు, సో వీటన్నిటి మీద అవగాహన కోసం ఈ ప్రత్యేకమైన ఈ ఏదైతే ఎగ్జిబిషన్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇవి గత 2 సంవత్సరాల నుంచి అంటే మేము మేనేజ్మెంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మేము చేస్తున్నాము. సో దీనికి మాకు పేరెంట్స్ సహకారం చాలా ఉంది. సో వాళ్ళ సహకారం లేకపోతే మేము వరకు రాలేము. సో దీంతో నాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ, అలాగే మా స్టూడెంట్స్ అందరికీ కూడా, మెయిన్గా మా టీచర్స్, సో వాళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం, వాళ్ళ నుంచి ఐడియాస్ని సేకరించడం చాలా మంచిగా మాకు సహకరించారండి. సో వీళ్ళకి అండ్ మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు పేరు పేరున చెప్తున్నాను. రాష్ట్రంలో ఎంపీగా ఉన్న హరిరామ జోగయ్య ప్రజల పట్ల మంచి కోరుకోవాలని, వారి కుమారుడు వైసీపీ కండువా కప్పుకోవడంతో అతని తీరు ఏంటో తేట తెల్లమైందని జనసేన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తలు కిరణ్ ప్రసాద్, నాగలక్ష్మి అన్నారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కూడా వైసీపీకి కొమ్ము కాయడం దారుణమని తెలిపారు. ఇన్ని రోజులు హరిరామ జోగయ్య మాట్లాడిన మాటలకు, ఆయన రాసిన లేఖలకు అర్థం లేకుండా పోయిందన్నారు. పొత్తు కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల్లో మొదటివారే హరిరామ జోగయ్య అని, ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు విఘాతం కలిగేలా ప్రవర్తించడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఆయన ఇప్పుడు మౌనంగా ఉంటే వైసీపీ చేసే ప్రతి అరాచకాన్ని మద్దతు ఇచ్చినట్లే అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు సోమశేఖర్, చైతన్య, భార్గవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లేదు, రాజకీయ ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఆయన ప్రయాణం సాగింది.
ఆయన నమ్మి ఆచంట నియోజకవర్గంలో ఆయన క్యాండిడేట్గా నిలబెడితే ఆయన ఓడిపోయిన తర్వాత కనీసం ఆ ఆచంట నియోజకవర్గంలో ప్రజలకు కాదు కదా, ఆయన నమ్ముకుని ఆయనతో నడుస్తున్న కార్యకర్తలకు ఏం చేశారో ఆయన సమాధానం చెప్పాలి. అంతేకాకుండా బూత్ కమిటీస్ అన్నది ఎవరు వేస్తారు? నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేస్తారు. ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు సంస్థాగతంగా పార్టీని ఎందుకు బలోపేతం చేయలేదు, ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు? కేవలం కళ్యాణ్ గారి ఇమేజ్ని ఆసరాగా తీసుకుని మనం కళ్యాణ్ గారి ఇమేజ్తో మనం గెలిచేద్దాము, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడదామని అనుకున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆలోచించలేదు. అలాగే ఈరోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అన్నారు. సూర్యప్రకాష్ గారు తన నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో ఒకసారి చెప్తే మేము అందరం ఆనందిస్తాం. ఎందుకంటే ఏ రోజు కూడా ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు 2019 కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా సీట్లు ఇచ్చిన పరిస్థితి మేము చూసాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పూజలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆమెతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. పూజ అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని, ఇంకా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా 2 సార్లు పనిచేసిన అనుభవం, సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై కూడా తాను కృషి చేస్తానని తెలిపారు. విశాఖ పుట్టిన ఇల్లు శ్రీహరిపురం అని, ఇక్కడే చదువుకున్నానని, తాను నాన్ లోకల్ అనడంలో అర్థం లేదన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలో 3 పార్లమెంట్, 15 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామన్నారు. సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్స్ నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలిపించుకోవాలనేటువంటి దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్ నాయకురాలు, గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసినటువంటి అనుభవం, గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా వారికి ఉన్నటువంటి అనుభవం, పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించుకున్నటువంటి ఉన్నత విద్యార్థురాలైనటువంటి ఝాన్సీ గారు, మన ప్రాంత బిడ్డ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి విజయనగరం జిల్లా కోడలుగా వెళ్ళినటువంటి ఝాన్సీ గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల తాలూకా పూర్తి ఆశీస్సులు, ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
విశ్వబ్రాహ్మణ సాధికారత చైతన్య రిలే నిరాహార దీక్ష కార్యక్రమం టౌన్ హాల్ రోడ్ కురుపం మార్కెట్ నగర విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడు గురుజాపూర్ రవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ దీక్షలో విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాకినాడ చిన్నబాబు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు అన్ని రాజకీయ పార్టీలు తమను గుర్తించి సీట్లను కేటాయించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 10 అజెండాలతో కూడిన సందేశాన్ని పంపించడం జరిగిందన్నారు. చేతి వృత్తి పనిచేసే వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కుల వృత్తులకు ఉపాధి హామీ పథకం స్వర్ణకారులకు హక్కుగా ఉండేలా చట్టం చేయాలని కోరారు. చేతి వృత్తిదారులకు పోలీసులు అక్రమ కేసుల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ, సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ జిల్లా నగర కాంగ్రెస్లో నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ నా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘ జాతికి నా వంతు నేను కృషి చేస్తూ ఈరోజు నగర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులైనటువంటి గురజాపు రవి గారికి నా యొక్క సంఘీభావం తెలుపుతూ నేను కూడా ఈ రిలే నిరాహార దీక్షలో నేను కూడా భాగస్వామ్యం ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఎందువల్లంటే గత కొంతకాలంగా కూడా ఈ విశ్వబ్రాహ్మణులు పంచదాయుధులు ఎవరైతే ఉన్నారో వారు అనేక చేతివృత్తి పనుల్లో నిమగ్నమై పనిచేస్తున్నప్పటికీ వారి యొక్క హక్కులను ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అయితే పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలు పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. 14, 24, 25 వార్డుల్లో సంబంధించి నిర్వహించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రధానోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. గత కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ₹1 సైతం అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్న ఘనత వాలంటీర్లకి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయా వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు వాలంటీర్లకు సేవా పురస్కారాలను వారి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో 14, 24, 25 కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, సారిపల్లి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 2019 వరకు మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. నిరుద్యోగ భృతి ఇస్తారన్నాడు, ఇవ్వలేదు. డ్వాక్రా కిచెన్లో రుణమాఫీ అన్నాడు, ఇవ్వలేదు. ఆయన ప్రతిసారి ఏం చేశారంటే ఆగస్టు నెల పథకం ఇవ్వాలంటే జూన్ చివరిలోనో జూలైలోనో ప్రెస్ మీట్ పెట్టేవాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ ఒక 7-8 పేజీలు ఇలా పట్టుకుని మన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు, మనం ఈ పథకం ఇవ్వలేమని చెప్పడం. కానీ ఒక కుటుంబ యజమానికి ఉండాల్సిన లక్షణం కాదు, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం. నేను తండ్రిగా నాకు 2 ఆడపిల్లలు. మా పాప వచ్చి డాడీ సిమ్లాకి ఎక్కడికో లేకపోతే సిమ్లాకో లేకపోతే పార్క్లో స్కూల్లో ఎక్స్ప్రెషన్కి వెళ్తున్నారంటే నాకు ఆర్థిక స్థోమత బాగుంటే వెళ్ళమని చెప్పాలి, బాగలేకపోతే ఏం చెప్పాలి, ఏదో పిల్లలకి ఏదో చెప్పి నువ్వు అందరూ కలిసి వెళ్దాం, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్దాం చెప్పాలి. పనికి మనల్ని తెలివితేటలతో ఎంతసేపు 17 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు 2014 నుంచి 2019 వరకు. డబ్బులు లేవు. కానీ మీరు గమనించండి, ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారు, ఇంత సంక్షేమం చేస్తున్నారు, ఇన్ని పోర్టుల నిర్మాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం, లీడర్కి ఉండాల్సిన లక్ష్యం. అనకాపల్లి రాజకీయంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మొన్నటి వరకు నాకే సీట్ కేటాయించాలని మొండి చేసిన పీలా గోవిందరాజు ఈ రోజు తన పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థి కొనతాలను ఆహ్వానించి సెకండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గౌరపాలెం స్థానిక మాజీ శాసనసభ్యులు పీలా గోవింద కార్యాలయంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని భవిష్యత్తు ఎన్నికల్లో ఏ విధంగా వెళ్లాలో సుమారు గంట సేపు చర్చించుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జీవీఎంసీ 76వ వార్డులో సుమారు ₹2.25 కోట్ల వ్యయంతో చేపట్టున్న వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. మహావిశాఖ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్
ఊరుకోటి చందు, దొడ్డి రమణ, మంత్రి శంకర్ నారాయణ, సుదర్శన్, కోన వెంకట్రావు, ఉగ్రం, సోములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2,21,00,000 రూపాయలతో మనము వివిధ పనులు భరత్ నగర్లో మేజర్ డ్రైన్స్ ఒక 2, అలాగే కమ్యూనిటీ హాల్, మిగిలిన ప్లేసెస్లో కూడా ఈ డ్రైన్స్, రోడ్స్, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ వీటన్నిటికీ కలిపి మనం ఈ రోజున మొత్తం 8 వర్కులకు గాను 2,21,00,000తో మనం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాము. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేయాలని, విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. మీరే చూసారు, విశాఖపట్నం సిటీకి వచ్చేసరికి బస్ బేస్ కానీ, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, ప్రతి వార్డులో కూడా బరియల్ గ్రౌండ్స్, పార్క్స్, ఇలాగా ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా మేము జీవీఎంసీ నుంచి చాలా ఎక్కువ అమౌంట్ వెచ్చించి మనము ప్రతి వార్డు నుంచి ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, కొన్ని వార్డ్స్ 10 కోట్ల నుంచి 20 కోట్లు దాటి కూడా మనము ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అన్ని వార్డులను కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. పద్మనాభనగర్లో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు సమక్షంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా 816 మంది లబ్ధిదారులతో టిట్కో గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతుల ప్రభుత్వం అని, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించి నేను మీకు ఉన్నాను అని భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించుకోవాలని కోరారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ శాసనసభ్యులుగా గెలిపించాలని కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, 92వ వార్డ్ కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సొంతిల్లు అనేది గత ప్రభుత్వాల్లో కలగానే మిగిలిపోతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇంటి స్థలాలు ఇయటమే కాక సుమారుగా 32 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇయటమే కాక వాటిలో ఇల్లు నిర్మాణం చేసి కూడా ఇప్పిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వం టిట్కో ఇళ్ల పేరుతో పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం ఇక్కడైతే 4,200 ఇళ్లే ఉంటే సుమారుగా 12,000 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. వాళ్ళకి మామూలుగా గ్రాఫిక్స్ లో చూపించడం జరిగింది. 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 3వ ఫ్లోరు, 4వ ఫ్లోరు అని. అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి మనం ఏది చేస్తామో అది చేసి చూపించాలి అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ టిట్కో ఇళ్లు నిర్మాణం చేసుకొని సుమారుగా ఈ ప్రాంతంలో అయితే 4,216 ఇళ్లు నిర్మాణం చేయడానికి 230 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ సుమారుగా 800 గృహాలు 816 గృహాలు నిర్మాణం చేసుకుని లబ్ధిదారులకి డాక్యుమెంట్ తో సహా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభం. భారీగా హాజరైన వైకాపా శ్రేణులు. వివేక హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరపాలి. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్. వైసీపీకి ఓటేస్తే పిల్లల భవిష్యత్తును నాశనం చేసినట్లే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు విమర్శ. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవడంలో వాలంటీర్లు పాత్ర కీలకం. వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఉత్తర సమన్వయకర్త కెకే రాజు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్స్. కొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.